మిస్యూజ్ చేసి ఎవరైనా ఎక్స్ట్రీమిస్టుల కదలికల మీద వాడాల్సినవి లేదా సంఘ విద్రోహ శక్తుల కదలికల మీద నిఘా కోసం వాడాల్సిన ఒక వెసులుబాటును యథేచ్ఛగా తూట్లు పొడిచి సినిమా తారల మీద, సినిమా యాక్టర్ల మీద, బడా కాంట్రాక్టర్ల మీద, బడా వ్యాపారవేత్తల మీద దారి దోపిడీకి వాడినటువంటి సందర్భానికి ఈరోజు వీళ్ళు అనుభవిస్తున్న ఫలితాలు ఇవన్నీ కూడా. కానీ సినిమా వాళ్ళ మీద ఏమీ చేయలేదు అని సిట్ అధికారులు నాతో చెప్పారని కేటీఆర్ గారు చెప్పారు బయటకు వచ్చి, గుర్తుందా? సిట్ హరీష్ రావు గారు బదనాం చేస్తున్నారు మీరు ఉందా అని అంటే లేదు అలాంటిది లేదా అన్నారని చెప్పినారు. కేటీఆర్ గారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఆ వేదిక ఆ సందర్భానికి పిలిచిండ్రా, వాళ్ళు అడిగే ప్రశ్నలకు కేటీఆర్ గారు సమాధానం చెప్పడానికి? నాకు తెలియదండి, ఆయన అన్నది జనరల్. సరే, ఇప్పుడు ఇది లైవ్ డిబేట్, మీరు ఒక ప్రశ్న అడిగిరి, నేను సమాధానం చెప్తాను. నేను ఒక ప్రశ్న అడిగితే మీరు నాకు తోయిందన్నా లేదంటే మీ ఒపీనియన్ అడిగినా మీరు చెప్తారు. అది చర్చా వేదిక కాదు, అది సిట్ వాళ్ళు అంతే, ఒక నో స్టాండ్ కూర్చోబెట్టి వాళ్ళు లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. మీరు అదే తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయినా కాకుండా ఇంకేదైనా చెప్పండి అని వాళ్ళే ముందు ఆప్షన్స్ ఇచ్చి రాబట్టుకునే ప్రయత్నం చేస్తారు. అక్కడ నేను అడిగాను, లేదు ఎవరికి ఆయనే సర్టిఫికేట్ ఇచ్చుకుంటారా? సిట్టు చెప్పాలి. ఒకవేళ నిజంగానే సినీ తారలో ఫోన్ ట్రాపింగ్ కాలేదని సిట్టు చెప్తే అప్పుడు మీరు నేను నమ్మొచ్చు. అదే లెజిటిమేట్ స్టేట్మెంట్ అవుతుంది. నిందితుడో లేదంటే బాధితుడో పార్ట్ ఆఫ్ ద సాక్షి, ఆ జరిగిన క్రైమ్లో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న కేటీఆర్ గారు ఆయనే సినిమా తారలకు జరగలేదంటే మనం ఎట్లా సెల్ఫ్ డిక్లరేషన్? ఎవరిని సిట్ విచారణకు పిలిచినట్లేదు. ఎక్కడ ఇది ఈ ఆట అవుతుందా? నెట్ఫ్లిక్స్ ఇంకా ఉందా? ఇప్పటికే అయింది సీరియల్ లాగా కార్తీక దీపం, ఇస్తరాకులు, పూతరేకులు ఏదో సీరియల్ లాగా నడుస్తుందని అంటా ఉన్నారు. ఇంకా ఉంది అంటే కొంతమందికి స్వయంగా కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల దగ్గర వాళ్ళకి అర్జెంటుగా ఈ కేసు మీదనన్నా కేటీఆర్నో, హరీష్ రావునో, సంతోష్ రావునో, కేసీఆర్నో అర్జెంటుగా లోపలేయాలనే ఫీలింగ్ ఉండొచ్చు. వ్యక్తిగత వివాదాలు మనకెందుకు? ఇది జరుగుతుంది పూర్తి నిష్పక్షపాతంగా సిట్ విచారణ జరుగుతుంది. దీనిలో దోషులుగా తేలితే ఈరోజు కేసుకు పరిమితం అవుతే, ఈరోజు విచారణకు పరిమితం అవుతే, సంతోష్ రావు గారు అనే వ్యక్తి దోషిగా తేలితే సిట్ నిర్ధారించిన మరుక్షణం చట్టరీత్యా చర్యలు ఉంటాయి. ఆయనకు రేవంత్ రెడ్డి గారికి ఏ రకమైన స్నేహము లేదు, ఏ రకమైన వైరము లేదు, మాకు సంబంధం లేదు. మేము ఓన్లీ ఏంటంటే చేస్తున్నాము దాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారితో సన్నిహితుడని మాకు అంటగట్టి బురద జల్లే ప్రయత్నం, అర్జెంటుగా సంతోష్ రావుని జైలుకు పంపాలి, హరీష్ రావుని జైలుకి పంపాలని కవితకుంటే వాళ్ళతో డైరెక్ట్గా ఫైట్ చేయాలి. కానీ మధ్యలో సీఎం గారిని జొప్పించి మమ్మల్ని బదనాం చేసి బురద జల్లి రాజకీయం చేయడం కరెక్ట్ అంటారా? చెప్పండి. ఒకటి. రెండోది, సోదరుడు ఏమంటారు, పార్లమెంట్ సెంటర్ హాల్లో 10ల సంఖ్యలో మాట్లాడుకున్నారు. పార్లమెంట్ అదే మీ స్టేట్మెంట్లోనే తప్పు ఉంది, కరెక్ట్ చేస్తున్నా. పార్లమెంట్ సెంటర్ హాల్లో ఏకాంతమైన స్పేస్ ఏమంటే ఇట్స్ ఓపెన్ స్పేస్. ఓపెన్ ఫోరం లో రేవంత్ రెడ్డి గారు, సంతోష్ గారు మాట్లాడుకున్నారు అనేదానికి పార్లమెంట్ అనేది పబ్లిక్ ప్లేస్. అంటే ఉన్న వాళ్ళందరూ ఓపెన్ హాల్ చాయ్ కాఫీ తాగడానికి వాడతారు మోస్ట్లీ అక్కడ క్యాంటీన్ కానీ దీన్ని కానీ. దీనిలో ఏకాంతంగా పార్లమెంట్ లో కొత్తగా రూమ్లు ఏమన్నా మరి జాగృతి కనిపెట్టిందని అది లేదు. మాట్లాడుకోవడానికి కలిసినప్పుడు ఒక రాష్ట్ర ఎంపీలు ఒక రాష్ట్ర ఎంపీలు శత్రువులైన మిత్రులైన హలో అంటే హలో రేవంత్ ముచ్చట చెప్పిరాపు అని అన్నాడేమో. మన అట్టెందుకు ఒకవేళ అట్లని పోరాటం చేసుకొని ఆయన సీఎం చేసిండంటారా? ఇప్పుడు మీరు చెప్పలేదు. నేను అనట్లేదు. ఒకవేళ హరీష్ మన సంతోష్ రావుకి ఆయన కేసీఆర్ గారికి బాగా అంతరంగికుడు, ఆయన సహాయకుడు అనేది ఉంది కదా, అది కూడా ఉంది కదా. ఇప్పుడు అన్నిసార్లు కలిసిండంటే రహస్యమైన కార్యకలాపాల కోసం అయితే ఇంకెక్కడో కలుతారు. అక్కడైతే పార్లమెంట్ సెంట్రల్ కలవాడు. అంతవరకు ఒకవేళ కేసీఆర్ గారే పోయి రేవంత్ ముచ్చట చెప్పిరా పో అన్నాడేమో. ఏమంటాను అంటే డ్యూ ది ప్రాసెస్ అంటే వీళ్ళ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫంక్షనింగ్లో ఉన్నప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్లో ప్రముఖ నాయకులు నాగర్ కర్నూలు పార్లమెంట్ పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారు, రిటైర్డ్ ఐపీఎస్, వారు అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మరి నా ఫోను, రేవంత్ రెడ్డి గారి ఫోను, బండి సంజయ్ గారి ఫోను, మిగతా వాళ్ళందరి ఫోను ట్యాప్ చేస్తున్నారని ఆయనే చెప్పి వీళ్ళు వచ్చి అసలు ఫోన్ ట్యాపింగ్ నేరమే కాదంటే జరగలేదు, అది కామన్గా జరుగుతుంది, అదేం నేరం కాదు, ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ అంటున్నారు. వారి క్రెడిబిలిటీ ప్రజల్లో ఆ రోజు మాటలు ఈ రోజు మాటలు అప్పుడు నాడు నేడు అని ప్లే చేస్తున్నారు. దానికి ప్రజలకు ఇప్పటికే స్పష్టత వచ్చి ఉంటుంది. వి ప్రకాష్ గారు కూడా కొన్ని పర్సనల్ ఇంటర్వ్యూస్లో 1-to-1 ఇంటర్వ్యూస్లో కూడా ఆ రోజుల్లో ఎప్పుడు సెకండ్ టర్మ్ గవర్నమెంట్ వచ్చి హరీష్ రావు గారిని మంత్రివర్గంలోకి తీసుకునే టైంలో ఆయనను కలవడానికి పోతే అన్న మీరు నా దగ్గరికి రాకండే, నా దగ్గరకు వస్తే మీకు వచ్చే పదవులు కూడా పోతాయి, మన
కాన్వర్జేషన్స్ అన్నీ వింటున్నారు, మనం నిఘా ఉందని హరీష్ రావు గారు చెప్పారని వి ప్రకాష్ గారు, మన విశ్లేషకులు వి ప్రకాష్ జూపల్లి గారు కృష్ణారావు గారు కూడా చెప్పినారు మొన్న. స్పష్టంగా చెప్పిండ్రు. ఏంది హరీష్ రావు గారే విశ్లేషకులు కాదా ఆయన? TRS లో అసలు ఉన్నారు టిఆర్ఎస్ కదా, నాయకుడు, విశ్లేషకుడు, వాటెవర్ యుద్ధముఖాడు ఏదైనా. హరీష్ రావు గారికి అత్యంత సన్నిహితుడు. నా దగ్గరికి రాకండి, నా ఫోన్ ట్యాప్ అవుతున్నాయి, నాతో మీరు ఏం మాట్లాడొద్దు, నా దగ్గరికి రావద్దు, మీకు వచ్చే పదవులు కూడా రావు అంటే దాని అర్థం ఏంది? హరీష్ రావు గారు ఓపెన్ కన్ఫెషన్ అది. ఒకవేళ ప్రకాష్ గారు మొన్న జూపల్లి కృష్ణారావు గారు చెప్పింది అదే మీరు చెప్పిందే. చెప్పిన మాటలే ఒకసారి ప్రకాష్ గారు ఏదో అడిగితే వద్దొద్దు ఫోన్ ట్యాప్ అవుతుంది అని ఉంటే పర్సనల్ గా మాట్లాడుకొని ఫోన్లలో వద్దు, ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అని చెప్పారు కదా. అన్నారండి. సో ఒక్కడన్నా వాళ్ళ దాకా ఎందుకండి, మీరు నేను ఇంకెవరమో వాట్సాప్ కాల్ తప్ప రెగ్యులర్ కాల్ మాట్లాడుకున్న పరిస్థితి ఉందా 10 ఏళ్లలో? అంటే ఎంత భయం గుప్పిట్లో బతికినారు జర్నలిస్టులు కానీ, మేధావులు కానీ, కవులు కళాకారులు కానీ, ప్రతిపక్ష నేతలు కానీ, వ్యాపారవేత్తలు కానీ, ఏ ఒక్కడు కూడా ఫేస్ టైమా వాట్సాపా? తక్కువ ఏ రెగ్యులర్ కాల్ వాడడానికి భయపడ్డారు. ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ ఉందా? హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు కదా అందరూ. సో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఇందాక బ్రేక్లో మిమ్మల్ని అడిగింది. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని 99% తెలంగాణ ప్రజానీకం బండగుత్తగా నమ్ముతున్నారు. కాబట్టి ఇంకా దోషులు ఎవరో తెరవాలి, అది స్థితి తేలుస్తుంది, దాని ప్రకారం చర్యలు ఉంటాయి. సో ఇలా మాకేమి సంతోషరావు గారితో మాకు దోస్తాన్ని ఆపాదించడం కరెక్ట్ కాదు. జనం నమ్మకాలు అనేవి రకరకాల ఫ్యాక్టర్